మనకు పరీక్షలకి అత్యంత అవసరమైన కంప్యూటర్ ఇంకా ఐసీటీ అంటే టెక్నాలజీ యొక్క మెదడు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుందాం. ఏదో బట్టి పట్టినట్లు కాకుండా అసలు ఏం జరుగుతోంది అని ఒక 360 డిగ్రీల కోణంలో చాలా లాజికల్గా నేర్చుకుందాం. సిద్ధమైనా? సరే, ముందుగా ఈరోజు మనం ఏ అంశాలు చూడబోతున్నామో ఓసారి చూద్దాం. ఫస్ట్, ఐసీటీ అంటే ఏంటి, దాని మీడియా ఏంటి. సెకండ్, కంప్యూటర్లు ఎలా పుట్టాయి, వాటి తరాలు. థర్డ్, సిస్టమ్ అండ్ హార్డ్వేర్. ఫోర్త్, మెమరీ అండ్ ప్రాసెసింగ్. లాస్ట్గా, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, వాటి పరిమితులు ఏంటి. ఇలా ఒక మనిషి పుట్టుక, ఎదుగుదల ఎలా ఉంటుందో కంప్యూటర్ ప్రయాణాన్ని కూడా అలానే స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇక మొదలు పెడదామా? రైట్. ముందుగా మొదటి విభాగం ఐసీటీ ఇంకా మీడియా. అసలు ఈ ప్రాథమిక అంశాలేంటో చూద్దాం. సైకాలజీలో మనం ఒక వ్యక్తి ప్రవర్తనను అర్థం చేసుకోవాలంటే ఏం చేస్తాం? అతను పెరిగిన వాతావరణాన్ని స్టడీ చేస్తాం, రైట్? సేమ్ లాజిక్ ఇక్కడ కూడా. కంప్యూటర్ గురించి తెలుసుకునే ముందు అసలు ఈ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే ఐసీటీ అనే పెద్ద వాతావరణాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక సాధారణ డెస్క్టాప్ కంప్యూటర్, మన చేతిలో ఉండే మొబైల్ ఫోన్, అలాగే పైనున్న శాటిలైట్, ఇవన్నీ ఒకదాంతో ఒకటి ఎలా మాట్లాడుకుంటాయి, ఎలా కనెక్ట్ అవుతాయి? మనం కేవలం ఒక డబ్బా లాంటి యంత్రాన్ని మాత్రమే కాదు, అది బాహ్య ప్రపంచంతో ఎలా రియాక్ట్ అవుతుందో ఇక్కడ అనలైజ్ చేయబోతున్నాం. ఇప్పుడు చెప్పబోయేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ముఖ్యం. జాగ్రత్తగా వినండి. అసలు ఐసీటీ అంటే ఏంటి? మనలో చాలామంది ఏమనుకుంటారంటే, కంప్యూటర్ అంటేనే ఐసీటీ కదా అని. కానీ యాక్చువల్లీ అది కరెక్ట్ కాదు. కంప్యూటర్ అనేది కేవలం ఒక టూల్, ఒక పనిముట్టు మాత్రమే. కానీ ఐసీటీ అనేది ఒక విశాలమైన ఎకోసిస్టమ్. మన సైకాలజీలో మనస్సు, ఆలోచనను ఎలా క్రియేట్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది, స్టోర్ చేసుకుంటుందో, అలాగే ఐసీటీలో కూడా 4 పక్కా స్టేజెస్ ఉంటాయి. అవేంటంటే ఇన్ఫర్మేషన్ని క్రియేట్ చేయడం, దాన్ని కంట్రోల్ చేయడం, భద్రంగా స్టోర్ చేయడం, ఆపై ఎక్స్టెండ్ చేయడం. ఈ 4 మూలస్తంభాలపైనే మన ఆధునిక సమాచార వ్యవస్థ మొత్తం నిలబడి ఉంది. ఇకపోతే మన మానవ సంబంధాల్లో మనం ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుకుంటాం, టెక్నాలజీలో కూడా అలాగే కొన్ని ప్రసార సాధనాలుంటాయి. మనం గమనిస్తే లైవ్ అని, ప్రీ రికార్డెడ్ అని 2 రకాల కమ్యూనికేషన్స్ ఉంటాయి కదా. ఒకసారి ఈ టెలివిజన్, రేడియోలను తీసుకోండి. ఇవి వన్ వే కమ్యూనికేషన్, ఏకమార్గం. అంటే వాళ్ళు చెప్పేది మనం వినడమే కాని మనం తిరిగి వాటికి సమాధానం చెప్పలేం కదా. టీవీలో అయితే బొమ్మ కనిపిస్తుంది, వాయిస్ వినిపిస్తుంది. రేడియోలో ఓన్లీ వాయిస్ ఉంటుంది. అదే మొబైల్స్ లేదా కంప్యూటర్లు తీసుకోండి, ఇవి 2 వే కమ్యూనికేషన్, అంటే ద్విమార్గం. మనం మెసేజ్ రిసీవ్ చేసుకుంటాం, అలాగే తిరిగి పంపుతాం కూడా. కాకపోతే మొబైల్కి టెలికాం ప్రొవైడర్ కావాలి, కంప్యూటర్కి ఇంటర్నెట్ కావాలి. ఎగ్జామ్లో ఈ ఇంద్రియ సంబంధిత తేడాలు అడిగే ఛాన్స్ ఉంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు 2వ విభాగంలోకే ఎంటర్ అవుదాం. అదే కంప్యూటర్ పరిణామ క్రమం, తరాలు. అసలు ఇవి ఎలా డెవలప్ అయ్యాయో చూద్దాం. ఒక ఆది మానవుడు కాలక్రమేణా ఆలోచించే ఆధునిక మానవుడిగా ఎలా మారాడో మనకు తెలుసు. ఎగ్జాక్ట్గా ఒక చిన్న క్యాలిక్యులేటర్ లాంటి సాధనం తన బ్రెయిన్ కెపాసిటీని పెంచుకుంటూ నేటి సూపర్ కంప్యూటర్గా ఎలా మారిందో ఈ టైం లైన్ చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, క్రీస్తుపూర్వం 600లో జస్ట్ కొన్ని పూసలతో కూడిన అబాకస్ మొదటిసారిగా పుట్టుకొచ్చింది. అదొక బేసిక్ గణనా యంత్రం. ఆ తర్వాత 1642లో బ్లేజ్ పాస్కల్ చేసిన పాస్కలైన్ అనే మెకానికల్ మెషిన్ ఒక పెద్ద ముందడుగు. నెక్స్ట్ వచ్చిన వ్యక్తి చాలా ఇంపార్టెంట్. ఆయనే చార్ల్స్ బాబేజ్. ఇతన్ని మనం ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అంటాం. ఆయన 1842లో ఎనాలిటికల్ ఇంజిన్ తయారు చేశారు. మీకు తెలుసా, అప్పట్లోనే ఇది నిమిషానికి 60 అడిషన్స్ చేయగలిగేది. ఇక మన మోడర్న్ యుగానికి అసలైన పునాది పడింది 1943-46 మధ్యలో. అప్పుడే ప్రపంచంలో మొదటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్ అయిన ఈఎన్ఐసి వచ్చింది. చూసారా, ఒక మెకానికల్ స్టేజ్ నుంచి ఎలక్ట్రానిక్ స్టేజ్కి కంప్యూటర్ బ్రెయిన్ ఎలా డెవలప్ అయిందో. ఈ స్టెప్స్ చూస్తుంటే మీకేమర్థమవుతోంది? ఇవి కంప్యూటర్ జనరేషన్స్ అంటే తరాలు. ఫస్ట్ జనరేషన్లో అంటే అట్టడుగున వాక్యూమ్ ట్యూబ్స్ వాడారు. ఇవి ఎంత పెద్దగా ఉండేవంటే ఏకంగా ఒక గది అంత సైజులో ఉండి విపరీతమైన వేడిని పుట్టించేవి. సెకండ్ జనరేషన్ వచ్చేసరికి వాటి ప్లేస్లో ట్రాన్సిస్టర్లు వచ్చాయి. దీనివల్ల సైజ్ తగ్గింది, స్టెబిలిటీ పెరిగింది. థర్డ్ జనరేషన్లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ లేదా ఐసీలు వచ్చాయి. ఇక ఫోర్త్ జనరేషన్లో మైక్రో ప్రాసెసర్లు రావడంతో అంతే, కంప్యూటర్లు ఏకంగా మన టేబుల్ మీదకొచ్చేంత చిన్నవిగా సూపర్ ఫాస్ట్గా మారిపోయాయి. మరి ఫిఫ్త్ జనరేషన్ సంగతేంటి? ఆ పైనున్న బ్రెయిన్ బొమ్మను గమనించండి. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ. అంటే మనిషి అవసరం లేకుండా యంత్రం తనంతట తానుగా ఆలోచించే స్థాయికి రావడం. సైకలాజికల్గా చూస్తే టెక్నాలజీ సాధించిన అతి పెద్ద మానసిక ముందడుగిదే. సో ఇప్పుడు 3వ విభాగం
సిస్టమ్ మరియు హార్డ్వేర్. అసలు లోపల బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూసేద్దాం. సైకాలజీలో మనకొక కాన్సెప్ట్ ఉంటుంది, స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్. అంటే ఒక వ్యక్తి తన పంచేంద్రియాల ద్వారా బయటి సమాచారాన్ని గ్రహించి మెదడులో ప్రాసెస్ చేసి ఆ తర్వాత రియాక్ట్ అవుతాడు. కరెక్టే కదా? సేమ్ టు సేమ్ కంప్యూటర్ ఇంటర్నల్ స్ట్రక్చర్ కూడా అలాగే ఉంటుంది. ఫస్ట్ ఇన్పుట్ ద్వారా డేటాను లోపలికి పంపుతాం. ఆ మధ్యలో ఉన్న బాక్స్ని గమనించండి, అదే CPU అంటే దాని మెదడు. ఆ మెదడులో మళ్ళీ 3 భాగాలుంటాయి, కంట్రోల్ యూనిట్, అరిథమెటిక్ అండ్ లాజికల్ యూనిట్, ఇంకా మెమరీ యూనిట్. ఈ 3 కలిసి వచ్చిన డేటాని ప్రాసెస్ చేసి ఫైనల్గా ఆ అవుట్పుట్ ద్వారా మనకు రిజల్ట్ ఇస్తాయి. ఈ టోటల్ ప్రాసెస్లో స్పీడ్, యాక్యురసీ ఎంత ముఖ్యమో మెమొరీ అంటే జ్ఞాపక శక్తి కూడా అంతే కీ రోల్ ప్లే చేస్తుంది. సరే, కంప్యూటర్కి ఇంద్రియాలెక్కడుంటాయి? అవే హార్డ్వేర్ పరికరాలు. అంటే ఫిజికల్గా మనకు కనిపించేవి, మనం టచ్ చేయగలిగేవి అన్నమాట. ఇన్పుట్ పరికరాలు చూడండి, కీబోర్డ్, మౌస్, స్కానర్. మనం ఏమనుకుంటున్నామో కంప్యూటర్కి చెప్పేవి ఇవే. మరి అవుట్పుట్ పరికరాలు మానిటర్, ప్రింటర్, స్పీకర్స్. అంటే ప్రాసెస్ అయిన డేటాని ఇవి మనకు ప్రెజెంట్ చేస్తాయి. అయితే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ డివైస్ ఉంది, అదే మోడెమ్. ఇది ఉభయతారకం లాంటిది. అంటే ఇది డేటాని తీసుకుంటుంది, అలాగే ఇస్తుంది కూడా. సో ఇది ఇన్పుట్ అవుతుంది, అవుట్పుట్ కూడా అవుతుంది. అందుకే దీన్ని IO డివైస్ అంటాం. ఎగ్జామ్స్లో ఇలాంటివి అడిగినప్పుడు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు కంప్యూటర్ బ్రెయిన్ అయిన CPU లోపలికి ఒక 360 డిగ్రీల జూమ్ చేసి చూద్దాం. ఈ చిన్న సిలికాన్ చిప్ లోపల 3 విభాగాలు ఎంత అద్భుతంగా పనిచేస్తాయో తెలుసా? ఫస్ట్ CU అంటే కంట్రోల్ యూనిట్. ఇది మన శరీరంలో నాడీ వ్యవస్థ లాంటిది. అన్ని పార్ట్స్ని కంట్రోల్ చేసే బాస్ ఇదే. నెక్స్ట్ ALU అంటే అరిథమెటిక్ లాజికల్ యూనిట్. మన మెదడు ఎడమ భాగం లాజికల్ థింకింగ్ ఎలా చేస్తుందో ఇది కూడా మ్యాథ్స్, లాజిక్కి సంబంధించిన క్యాల్కులేషన్స్ చేస్తుంది. లాస్ట్ది MU లేదా మెమరీ యూనిట్. ఇది అవసరమైన ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తుంది. ఈ 3 పర్ఫెక్ట్గా కోఆర్డినేట్ అయితేనే కదా ఆ యంత్రం బుద్ధిగా పనిచేసేది. ఇక 4వ విభాగం చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది, మెమొరీ మరియు ప్రాసెసింగ్. డేటా నిల్వ, విశ్లేషణ. అసలు ఈ కంప్యూటర్ బ్రెయిన్ విషయాల్ని ఎలా గుర్తుంచుకుంటుంది? మానవ మెదడులో షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ ఉన్నట్లే దీనికి కూడా 2 రకాలున్నాయి. అవే ర్యామ్, రామ్. వీటి మధ్య తేడా ఏంటో సింపుల్గా చెప్తాను వినండి. ర్యామ్ అంటే ర్యామ్, ఇది తాత్కాలికం, అంటే వాలటైల్. మనం సిస్టమ్ ఆన్ చేసి వర్క్ చేస్తున్నంతసేపే దీనికి గుర్తుంటుంది. పవర్ కట్ అవగానే మొత్తం బ్లాంక్. కానీ రామ్ అంటే రోమ్ అలా కాదు. ఇది నాన్ వాలటైల్, అంటే శాశ్వతం. కరెంటు పోయినా దీనిలోని డేటా చెరిగిపోదు. ఇది కంప్యూటర్ పుట్టుకతోనే వచ్చే సహజ జ్ఞానం, లేదా ఇన్స్టింక్చువల్ మెమరీ అని చెప్పొచ్చు. ఈ డిఫరెన్స్ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. మరి మన మెదడులోని నాలెడ్జ్ని ఎప్పటికీ మరిచిపోకుండా ఉండాలంటే ఏం చేస్తాం? పుస్తకాల్లో రాసుకుంటాం గదా. కంప్యూటర్ కూడా తన డేటాని పర్మనెంట్గా దాచుకోవడానికి సెకండరీ మెమరీ డివైజెస్ని వాడుతుంది. హార్డ్ డిస్క్ తీసుకుంటే ఇది ఏకంగా 1 TB వరకు భారీ స్థాయిలో డేటాని స్టోర్ చేస్తుంది. CD అంటే కాంపాక్ట్ డిస్క్ ఒక 750 MB వరకు నిల్వ చేస్తుంది. ఒకప్పుడు వాడిన ఫ్లాపీ డిస్కులు చాలా తక్కువ కెపాసిటీతో ఉండేవి. కానీ నేటి ట్రెండ్ ఏంటి? పెన్ డ్రైవ్లో జస్ట్ USBకి కనెక్ట్ చేయడం, జేబులో వేసుకుని తిరగడం. ఇవన్నీ యంత్రానికి మనం బయట నుండి కనెక్ట్ చేసే ఎక్స్టర్నల్ స్టోరేజ్ బ్యాంకులన్నమాట. ఒక చిన్న లాజిక్ అడుగుతాను. సైకాలజీలో మన ఆలోచనలు న్యూరాన్ల ఫైరింగ్ ద్వారా వస్తాయని చదువుకున్నాం కదా. మరి కంప్యూటర్ ఆలోచనలు ఎక్కడుండా వస్తాయి? దానికి తెలిసింది ఒకే ఒక భాష, అదే 0 మరియు 1 అక్షరాల బైనరీ సిస్టమ్. మనం కీబోర్డ్ మీద A, B, C అని ఎంత ఈజీగా టైప్ చేసినా కంప్యూటర్ లోపల ఆ కమాండ్స్ అన్ని ప్రాసెస్ అయ్యి లాస్ట్కి 0, 1లుగా ఎలా మారుతున్నాయో ఈ ఫన్నెల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ 0 అంటే కరెంట్ పాస్ అవ్వట్లేదు అని, 1 అంటే కరెంట్ పాస్ అవుతోంది అని అర్థం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోండి. 4 బిట్స్ కలిస్తే ఒక నిబుల్ అని, 8 బిట్స్ కలిస్తే ఒక బైట్ అని అంటారు. ఫర్ షూర్ ఇది ఎగ్జామ్లో అడిగే స్కోప్ ఉన్న బిట్. ఇక ఈ పిరమిడ్ను ఒక్కసారి చూడండి. అసలు స్టోరేజ్ సైజులు ఎలా పెరుగుతాయో ఇది చాలా క్లియర్గా చూపిస్తుంది. బేస్మెంట్లో ప్రాథమిక యూనిట్ అయిన బిట్ ఉంది. 8 బిట్స్ కలిస్తే ఒక బైట్ అవుతుంది కదా. అక్కడి నుండి ప్రతి స్టెప్కి 1024తో మల్టిప్లై చేసుకుంటూ పైకి వెళ్లడమే. 1024 బైట్స్ కలిస్తే ఒక కిలోబైట్ లేదా KB. 1024 KBలు ఒక మెగాబైట్ లేదా MB. 1024 MBలు ఒక గిగాబైట్ లేదా GB. ఆ పైన టెరాబైట్ లేదా TB. ఇంకా పైకి వెళితే పెటా, ఎక్సా, జెటా, యోటా, బైట్స్ ఉంటాయి. జనరల్గా మనం టైప్ చేసే టెక్స్ట్ ఫైల్స్ KBలలో ఉంటాయి.
వీడియోలు సినిమాలు జీబీలలో ఉంటాయి. మన హార్డ్ డిస్కులు టీబీ కెపాసిటీలో ఉంటాయన్నమాట. చాలా సింపుల్ కదూ. ఫైనల్గా మనం 5వ విభాగానికి వచ్చేశాం. సాఫ్ట్వేర్ మరియు దాని పరిమితులు. అసలు ఈ యంత్రానికి ప్రాణం పోసేది ఇదే. ఒక భౌతిక శరీరానికి ప్రాణం పోసి ఒక డైరెక్షన్ ఇచ్చేదేది మన ఆలోచనా విధానమే కదా. సిస్టమ్కి సాఫ్ట్వేర్ కూడా అలాంటిదే. ఇక్కడ ఈ వృక్షం బొమ్మ ద్వారా దీన్ని ఎంత బ్యూటిఫుల్గా వివరించారో గమనించండి. ఈ చెట్టు మొదలు లేదా ఆ పునాదుంది కదా, అది ఆపరేటింగ్ సిస్టమ్. ఉదాహరణకి విండోస్ లేదా లినక్స్ లాంటివి. ఇది ఉంటేనే అసలు కంప్యూటర్ ఆన్ అవుతుంది. ఇక ఆ పైన ఉన్న కొమ్మలు, అవి అప్లికేషన్ సాఫ్ట్వేర్. అంటే పెయింట్, వర్డ్, గేమ్స్ లాంటివి. ఇవి ఒక పర్టికులర్ పనికి మాత్రమే వాడతాం. బేస్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటేనే ఆ కొమ్మలు ఎదగగలవు. ఈ సాఫ్ట్వేర్ అనేది ఏమీ లేదు. హార్డ్వేర్కి ఏం చెయ్యాలో చెప్పే కమాండ్స్ కలెక్షన్ మాత్రమే. మనం ఏదైనా ఒకదాన్ని స్టడీ చేస్తున్నామంటే దాన్ని పాజిటివ్స్, నెగటివ్స్ రెండు తెలుసుకోవాలి. కంప్యూటర్ ప్రయోజనాలేంటో మనకు తెలుసు. స్పీడ్, యాక్యురసీ, ఎంత పెద్ద లెక్కలైనా చిటికలో చేస్తుంది. కొండంత డేటాని దాచుకుంటుంది. దీనివల్ల సంస్థల్లో ఖర్చులు, టైం ఆదా అవుతాయి. రైట్? కానీ సైకలాజికల్ యాంగిల్లో దీని పరిమితులు చూస్తే భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీనికి ఎంత స్పీడ్ ఉన్నా, కామన్ సెన్స్ ఉన్నా, తనంతట తాను స్వయంగా ఏ పని స్టార్ట్ చేయలేదు. సొంతంగా ఆలోచించే శక్తి లేదు. అంతేకాదు, వైరస్లు, సాఫ్ట్వేర్ బగ్స్ వస్తే ఇది చాలా సెన్సిటివ్. సో ఇది ఒక అద్భుతమైన టూల్ మాత్రమే. కానీ ఈనాటికి మన మానవ మెదడుకి రీప్లేస్మెంట్ అయితే కాదు కదా. సరే, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ఈ ఎంటైర్ ఎక్స్ప్లెయినర్ని ఒక్క సింపుల్ కొటేషన్లో కంక్లూడ్ చేద్దాం. హార్డ్వేర్ అనేది కంప్యూటర్కు ఒక శరీరాన్ని ఇస్తే, సాఫ్ట్వేర్ దానికి ఆలోచించే ప్రాణాన్ని పోస్తుంది, మరియు ఐసీటీ దానిని ఈ ప్రపంచం మొత్తంతో కనెక్ట్ చేస్తుంది. దట్స్ ఇట్. ఇది కేవలం ఒక టేబుల్ మీద ఉండే డబ్బా కాదు. బాడీ, మైండ్ అండ్ ఎకోసిస్టమ్ కలగలిసిన ఒక అద్భుతం. ఈ పర్స్పెక్టివ్లో మీరు ప్రిపేర్ అయితే బేసిక్స్ మీద మీకు సూపర్ గ్రిప్ వచ్చేసినట్లే. అయితే ఫైనల్గా నాదొక్క ప్రశ్న. టెక్నాలజీ ఈరోజు ఎంత ఎదిగినా అసలు దీన్నంతటినీ క్రియేట్ చేసి కంట్రోల్ చేస్తున్న మన మానవ మేధస్సుకు మించిన మిరాకిల్ ఇంకేదైనా ఉందా? ఆలోచించండి. టెట్ మరియు డిఎస్సి అభ్యర్థులు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని సైకాలజీ క్లాసుల కోసం గరుడ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ నమస్కారం. టెట్ మరియు డిఎస్సి పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులందరికీ ఈ ప్రత్యేకమైన విశ్లేషణ కార్యక్రమానికి, అదేనండి మన ఐసీటీ ఎసెన్షియల్స్ మాస్టర్ క్లాస్కి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయేది కేవలం ఏదో సాఫ్ట్వేర్ ఎలా వాడాలి అన్నది కాదు. ఆధునిక తరగతి గదిలో ఒక ఉపాధ్యాయుని మానసిక ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి, బోధనను ఎంత ప్రభావవంతంగా మార్చుకోవాలి అనే దాని గురించి. ఒక సైకాలజీ ప్రొఫెసర్గా నేను చెప్పేది ఒకటే: టెక్నాలజీని ఒక వస్తువులా చూడకండి. విద్యార్థులపై కాగ్నిటివ్ లోడ్, అంటే వాళ్ల మెదుడుపై పడే భారాన్ని తగ్గించే ఒక అద్భుతమైన సాధనంగా అర్థం చేసుకోండి. రైట్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఎక్స్ప్లెయినర్లోకి అడుగుపెడదాం. సరే, ఈరోజు మనం ఏమేం కవర్ చేయబోతున్నామో ఒకసారి ఫాస్ట్గా చూద్దాం. ముందుగా డిజిటల్ ఎడ్యుకేషన్ ఎవల్యూషన్, ఆ తర్వాత కనెక్టింగ్ ద క్లాస్ రూమ్, ద టీచర్స్ డిజిటల్ టూల్ కిట్, క్రాఫ్టింగ్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్, మేనేజింగ్ స్టూడెంట్ డేటా, మరియు ఫైనల్గా ఐసీటీ మాస్టరీ అండ్ సక్సెస్. ఈ టాపిక్స్ అన్నీ ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయ్యున్నాయో చూద్దాం. మొదటి విభాగం ద డిజిటల్ ఎడ్యుకేషన్ ఎవల్యూషన్, సెట్టింగ్ ద ఫౌండేషన్. పునాది గట్టిగా ఉంటేనే కదా మిగతావి అర్థమయ్యేది. అసలు ఈ ఇంటర్నెట్, ఎంఎస్ ఆఫీస్ అనేవి కేవలం కంప్యూటర్ ట్రిక్స్ కాదండి. ఇవి ఒక కంప్లీట్ స్టడీ గైడ్ లాంటివి. కేవలం సాంకేతిక పదాలు బట్టి పట్టడం కాదు, ఆ పరిజ్ఞానాన్ని రేపు పొద్దున క్లాస్ రూంలో విద్యార్థుల అభ్యసన ఫలితాలను, అంటే వాళ్ల లెర్నింగ్ అవుట్కమ్స్ ని మెరుగుపరచడానికి ఎలా ఉపయోగించాలనేదే ఈ టూల్ కిట్ యొక్క అసలైన లక్ష్యం. టెక్నాలజీకి, టీచింగ్కి మధ్య ఉన్న గ్యాప్ని మనం ఫిల్ చెయ్యాలి. మన విద్యా వ్యవస్థకి అతిపెద్ద వనరుగా మారిన ఈ ఇంటర్నెట్ ఎలా పుట్టిందో చూద్దాం. ఇదొక అద్భుతమైన ప్రయాణం. 1967లో ప్రొఫెసర్ క్లీన్రాక్ ఆధ్వర్యంలో ఆర్పానెట్ ప్రారంభంతో ఇంటర్నెట్కు బీజం పడింది. అందుకే ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్ అంటారు. ఆ తర్వాత 1980లలో నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇది మరింత డెవలప్ అయ్యింది. ఇక 1989లో టిమ్ బెర్నర్స్-లీ ద్వారా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే వరల్డ్ వైడ్ వెబ్ ఆవిష్కరణ జరగడం మాత్రం నిజంగా ఒక చారిత్రాత్మక ఘట్టమని చెప్పాలి. 1992 నాటికి ఇంటర్నెట్ సర్ఫింగ్ మొదలైతే మన భారతదేశంలోకి 1995లో విఎస్ఎన్ఎల్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అఫీషియల్గా ఎంటర్ అయ్యాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఇయర్స్, ఈ పేర్లు మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవ విభాగం కనెక్టింగ్ ద క్లాస్ రూమ్,
నెట్వర్క్స్ అండ్ యాక్సెస్. క్లాస్ రూమ్ని ప్రపంచంతో ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. నెట్వర్క్ రకాలు అనగానే కంగారు పడకండి, చాలా సింపుల్. LAN అంటే లోకల్ ఏరియా నెట్వర్క్, ఒక బిల్డింగ్ లేదా మన స్కూల్ క్యాంపస్లో ఉన్న కంప్యూటర్లను కలపడం. అదే MAN అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, ఒక జిల్లా లేదా పట్టణంలోని నెట్వర్క్లన్నిటినీ అనుసంధానం చేయడం. ఇక WAN అంటే వైడ్ ఏరియా నెట్వర్క్, రాష్ట్ర, దేశ లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్ల కనెక్షన్ అన్నమాట. సరే, మరి మనకు ఇంటర్నెట్ కనెక్షన్ కావాలంటే ఏం కావాలి? ఒక 5 ముఖ్యమైనవి కావాలి. 1 ఒక కంప్యూటర్, 2 టెలిఫోన్ లైన్, 3 మోడెమ్, 4 ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అంటే ISP, మరియు 5 వెబ్సైట్లను చూడటానికి బ్రౌజర్. ఒక టీచర్గా ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనకి మంచి గ్రిప్ ఉండాలి. రైట్, ఇంటర్నెట్ కనెక్షన్ అయితే వచ్చేసింది. మరి దాన్ని ఎడ్యుకేషనల్గా ఎలా వాడుకోవాలి? ఒక మోడర్న్ టీచర్కి ఇవి మస్ట్ అండ్ షుడ్ అండి. ఈమెయిల్ ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ చేయొచ్చు. గూగుల్ లాంటి సర్చ్ ఇంజిన్స్ వాడి పిల్లలకి లెసన్ చెప్పడానికి కావాల్సిన ఎక్స్ట్రా కంటెంట్ని, రీసెర్చ్ డేటాని సెకండ్లలో లాగేయచ్చు. అలాగే చాటింగ్ లేదా వెబ్కామ్ ద్వారా ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేయొచ్చు, ఎక్స్పర్ట్స్తో వీడియో కాల్స్ మాట్లాడొచ్చు. ఇక కామర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనకి కావాల్సిన బుక్స్, టీచింగ్ మెటీరియల్స్ అన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఉపాధ్యాయుని టైంని విపరీతంగా సేవ్ చేసి మెంటల్ ప్రెషర్ని తగ్గిస్తాయి. 3వ విభాగం, ద టీచర్స్ డిజిటల్ టూల్ కిట్, ఇంట్రడ్యూసింగ్ MS ఆఫీస్. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాక దాన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలో ఇక్కడ చూద్దాం. ఒక పర్ఫెక్ట్ క్లాస్ రూమ్కి ఈ MS ఆఫీస్ సూట్ అనేది ఒక సెంట్రల్ నర్వస్ సిస్టమ్, అంటే నాడీ వ్యవస్థ లాంటిది. ఇందులో చాలా టూల్స్ ఉంటాయి. MS వర్డ్ అనేది లెటర్స్, నోట్స్ తయారు చేసే వర్డ్ ప్రాసెసింగ్ ప్రోగ్రామ్. MS ఎక్సెల్ అనేది మార్కులు వేయడానికి, గ్రాఫ్లు గీయడానికి వాడే స్ప్రెడ్షీట్. పిల్లలకి విజువల్గా పాఠాలు చెప్పాలంటే MS పవర్ పాయింట్ స్లైడ్స్ వాడతాం. పెద్ద డేటాని భద్రపరచడానికి MS యాక్సెస్, స్కూల్ బ్రోచర్లు లాంటివి డిజైన్ చేయడానికి MS పబ్లిషర్ భలేగా ఉపయోగపడతాయి. వీటితో పాటు స్పెషల్గా మైక్రోసాఫ్ట్ స్టూడెంట్ కూడా ఉంటుంది. సో ప్రతి టూల్కి ఒక స్పెసిఫిక్ టాస్క్ ఉందన్నమాట. 4వ విభాగం, క్రాఫ్టింగ్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్, MS వర్డ్ డీప్ డైవ్. టీచింగ్ మెటీరియల్స్ ఎలా తయారు చేయాలో డీటెయిల్డ్గా చూద్దాం. ఇక్కడ సైకాలజీ ఏం చెబుతుందంటే, మనం పనిచేసే వర్క్ స్పేస్ మీద మనకు క్లారిటీ ఉంటే ఫ్రస్ట్రేషన్ ఉండదు. వర్డ్ విండో చూడగానే పైన కనిపించేది టైటిల్ బార్, దాని కింద ఫైల్ ఎడిట్ ఆప్షన్స్ ఉండేది మెనూ బార్, ఆ కింద టూల్స్ అన్నీ వరుసగా కనిపించే చోటిని రిబ్బన్ అంటారు. ఇక మనం కూర్చొని టైప్ చేసే ఆ వైట్ కలర్ పేజీ లాంటి దాన్ని డాక్యుమెంట్ ఏరియా అని, కింద పేజీ నంబర్స్, జూమ్ ఆప్షన్స్ చూపించే దాన్ని స్టేటస్ బార్ అని అంటారు. ఎగ్జామ్స్లో డైరెక్ట్గా ఈ పేర్లు అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఇవి మైండ్లో ఫిక్స్ అవ్వాలి. MS వర్డ్లో కేవలం బొమ్మల్లా టైప్ చేసుకుంటూ పోవడం కాదు, ఎడిటింగ్, ఫార్మాటింగ్తో డాక్యుమెంట్కి ప్రాణం పోయొచ్చు. టెక్స్ట్ మూవ్ చేయడానికి కట్, కాపీ, పేస్ట్ వాడతాం. ఫాంట్ సైజు, రంగు మార్చి మెయిన్ పాయింట్స్ హైలైట్ చేస్తాం. అలైన్మెంట్స్ అంటే లెఫ్ట్, రైట్, సెంటర్, జస్టిఫై వాడి పారాగ్రాఫ్లను ఒక ఆర్డర్లో పెడతాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన స్పెషల్ ఫీచర్స్ 2 ఉన్నాయి. ఒకటి స్పెల్లింగ్ చెక్, ఇది తప్పులు లేకుండా చూసుకుంటుంది. రెండవది చాలా చాలా ఇంపార్టెంట్, మెయిల్ మర్జ్, ఒకే లెటర్ని 100 మంది పేరెంట్స్కి వేరువేరు పేర్లతో ఒకేసారి పంపడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది నిజంగా టీచర్స్కి పెద్ద స్ట్రెస్ రిలీవర్. 5వ విభాగం, మేనేజింగ్ స్టూడెంట్స్ డేటా, ద పవర్ ఆఫ్ MS ఎక్సెల్. ఎక్సెల్ అనగానే భయపడాల్సిన పనిలేదు, అది ఎంత పవర్ఫుల్ టూలో చూద్దాం. పిల్లల అటెండెన్సు, మార్కులు, అబ్బో ఈ డేటా అంతా చూడగానే తల తిరిగిపోతుంది కదా. దాన్ని నీట్గా ఆర్గనైజ్ చేయడానికి ఎక్సెల్కి మించిన ఆప్షన్ లేదు. దీని బేసిక్ స్ట్రక్చర్ చాలా సింపుల్. ఇదొక గ్రిడ్లా ఉంటుంది. ఇందులో అడ్డు వరుసలను రోజ్ అంటారు, వాటికి 1, 2, 3 అని నంబర్స్ ఉంటాయి. నిలువు వరుసలను కాలమ్స్ అంటారు, వాటికి ABC అని లెటర్స్ ఉంటాయి. ఈ రో మరియు కాలం ఖండించుకునే ఆ చిన్న బాక్స్ని సెల్ అంటారు. మనం మౌస్తో క్లిక్ చేసి ఎక్కడైతే టైప్ చేస్తున్నామో దాన్ని యాక్టివ్ సెల్ అంటారు. టెట్, DSC అభ్యర్థులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన బేసిక్స్ ఇవి. మనం గంటలు గంటలు కూర్చొని క్యాలిక్యులేటర్ మీద కొట్టే లెక్కల్ని ఈ ఎక్సెల్ ఫార్ములాలో 1 సెకండ్లో చేసేస్తాయి. అయితే దీనికొక ఖచ్చితమైన లాజిక్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఏ ఫార్ములా అయినా సరే ఖచ్చితంగా ఈజ్ = అనే గుర్తుతోనే స్టార్ట్ అవ్వాలి. రూల్ అంతే. సెకండ్ స్టెప్, కూడిక చెయ్యాలంటే సమ్ అని టైప్ చేయాలి. థర్డ్ స్టెప్, బ్రాకెట్స్ ఓపెన్ చేసి సెల్ అడ్రస్ రేంజ్ ఇవ్వాలి. ఉదాహరణకు B4 = B9. ఫోర్త్ స్టెప్, ఎంటర్ కొట్టడమే, అంతే.
ఇంకా ఆటోసమ్, ఆటోఫిల్ లాంటి ఆప్షన్స్తో ఒక్కసారి ఫార్ములా ఇచ్చి కిందకి డ్రాగ్ చేస్తే చాలు, క్లాస్లో ఉన్న 50 మంది పిల్లల మార్కుల టోటల్స్ కళ్ళు మూసి తెరిచేలోపు చేస్తాయి. ఇందాకే మనం సైకాలజీ గురించి మాట్లాడుకున్నాం కదా. ఎడ్యుకేషనల్ సైకాలజీ ప్రకారం మన బ్రెయిన్ అంకెలను చూసినప్పటికంటే బొమ్మలను చూసినప్పుడు చాలా ఫాస్ట్గా డేటాని ప్రాసెస్ చేస్తుంది. అందుకే ఎక్సెల్ చార్ట్స్కి అంత క్రేజ్. జస్ట్ డేటాని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్లోకి వెళ్ళి బార్ లేదా పై చార్ట్ మీద క్లిక్ చేస్తే చాలు, ఏ పిల్లాడు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాడో గ్రాఫ్ రూపంలో కళ్ల ముందు కనిపిస్తుంది. అలాగే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని టాప్లో పెట్టడానికి సార్ట్, కేవలం పాస్ అయిన వాళ్ళని చూడటానికి ఫిల్టర్, డేటా పైకి స్క్రోల్ చేస్తున్నప్పుడు హెడ్డింగ్స్ కదలకుండా ఉండటానికి ఫ్రీజ్ పెయిన్ లాంటి అద్భుతమైన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. 6వ విభాగం ఐసీటీ మాస్టరీ అండ్ సక్సెస్, సింథసైజింగ్ ది టూల్స్. ఇప్పటిదాకా నేర్చుకున్నవి ఒక్కసారి సింక్ చేసుకుందాం. అసలు వర్డ్ ఎప్పుడు వాడాలి, ఎక్సెల్ ఎప్పుడు వాడాలి అనే క్లారిటీ మైండ్లో ఉంటే చాలు, సగం బిట్స్ కవర్ అయిపోతాయి. వర్డ్ విషయానికొస్తే క్వశ్చన్ పేపర్స్ రెడీ చేయడం, లీవ్ లెటర్స్, బయోడేటా లేదా టైం టేబుల్స్ గీయడం, ఇలాంటి డాక్యుమెంటేషన్ పనులకి ఇది బెస్ట్. అదే ఎక్సెల్ వైపు వస్తే ఇది పక్కాగా నెంబర్స్తో ఆడుకునే టూల్. మార్కుల లిస్టులు, యావరేజ్లు, ర్యాంకులు, అటెండెన్స్ గ్రాఫ్లు, ఇలా క్యాలిక్యులేషన్స్ ఏవి వచ్చినా మనం వాడాల్సింది ఎక్సెల్ మాత్రమే. ఈ డిఫరెన్స్ పర్ఫెక్ట్గా తెలిస్తే అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ పెట్టేయచ్చు. మనం ఫైనల్ రివిజన్కి వచ్చేసాం. ఎగ్జామ్కి వెళ్లే ముందు ఈ సమ్మరీ టేబుల్ ఒక్కటి చూసుకుంటే చాలు. ఒకసారి బ్రషప్ చేద్దాం. ఇంటర్నెట్ దేనికి? సమాచార శోధనకు. గూగుల్ లాంటిది బెస్ట్ ఎగ్జాంపుల్. ఎంఎస్ వర్డ్ దేనికి? డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడానికి. దీంట్లో స్పెల్ చెక్, మెయిల్ మర్జ్ ఉంటాయి. క్వశ్చన్ పేపర్స్ టైప్ చేయడం దీని బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక ఎంఎస్ ఎక్సెల్ గణాంకాల విశ్లేషణకు. ఇందులో ఫార్ములాలు, చార్ట్స్ కీలకం. మార్కుల పట్టిక తయారీ దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ పాయింట్స్ అన్నీ మన మైండ్లో ఒక ఇమేజ్లా ప్రింట్ అయిపోవాలి, అంతే. ఇప్పుడు మీకో చిన్న ప్రశ్న. ఈ సాంకేతికత అనేది కేవలం ఉపాధ్యాయుడి భారాన్ని మాత్రమే తగ్గిస్తుందా, లేక భవిష్యత్తు తరగతి గది రూపురేఖలనే పూర్తిగా మార్చేస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. టెట్ మరియు మనం ఈరోజు మాట్లాడుకోబోయేది కేవలం ఏదో కంప్యూటర్ సాఫ్ట్వేర్ గురించి కాదు సుమా. ఇదొక పవర్ఫుల్ డిజిటల్ టూల్ కిట్. మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం చూస్తే నేర్చుకునేటప్పుడు విద్యార్థుల మెదడుపై పడే కాగ్నిటివ్ లోడ్ లేదా మానసిక భారాన్ని తగ్గించడానికి ఈ ఆధునిక ఐసీటీ సాధనాలు ఎంతలా ఉపయోగపడతాయో ఇవాళ మనం డీప్గా విశ్లేషిద్దాం. ఇవి ఒక ఉపాధ్యాయుడి ఆలోచనలకు ఒక అద్భుతమైన పొడిగింపు లాంటివి. మరి సిద్ధంగా ఉన్నారా? మనమిక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం నేర్చుకోబోయే 6 ప్రధాన విభాగాలేమిటో ఒకసారి చూద్దాం. మొదటిది ఐసీటీ సాధనాల పరిచయం. 2 ఎంఎస్ పవర్ పాయింట్. 3 ఎంఎస్ యాక్సెస్. 4 ఎంఎస్ పబ్లిషర్. 5 సార్వత్రిక విద్యా వనరులు అంటే ఓఈఆర్ అండ్ 4Rs. మరియు చివరగా ఇంటర్నెట్ మర్యాదలు. ఇవన్నీ ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయ్యున్నాయో మనం చూద్దాం. సరే, మనం మొదటి విభాగంలోకి అడుగుపెడదాం. అదే ఐసీటీ సాధనాల పరిచయం. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి, టెక్నాలజీకి మధ్య ఉన్న వారధిదే. ఇక మన రెండవ విభాగం ఎంఎస్ పవర్ పాయింట్. తరగతి గదిలో ఒక విజువల్ మ్యాజిక్ క్రియేట్ చేయడానికి ఇది ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. మీకొక ఆసక్తికరమైన విషయం తెలుసా? సాధారణంగా మనిషి మెదడు అక్షరాల కంటే చిత్రాలను వేల రెట్లు వేగంగా ప్రాసెస్ చేస్తుంది. సైకాలజీలో మనకు వార్క్ మోడల్ అని ఒకటుంది కదా. దాని ప్రకారం చూసి విని నేర్చుకునే విద్యార్థుల దృష్టిని పూర్తిగా ఆకర్షించడానికి ఈ పవర్ పాయింట్ ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. ఎందుకంటే ఇది కేవలం అక్షరాలను చూపించే ప్లెయిన్ స్క్రీన్ కాదు. ఇది టెక్స్ట్, రంగురంగుల చిత్రాలు, ఆడియో, యానిమేషన్ల అద్భుతమైన కలయిక. మల్టీమీడియాను ఇలా జోడించి పాఠం చెప్పినప్పుడు ఏమవుతుందంటే చిన్న పిల్లల మెదడులో ర్యాపిడ్ స్కీమా బిల్డింగ్ జరుగుతుంది. అంటే కొత్తగా వాళ్లు నేర్చుకునే విషయాలను తమకు అప్పటికే ఉన్న పాత జ్ఞానంతో వాళ్లు చాలా వేగంగా అనుసంధానం చేసుకోగలుగుతారు. ఆకర్షణీయమైన బ్యాక్గ్రౌండ్స్ వల్ల వాళ్ల ఏకాగ్రత కూడా ఎక్కడా చెదిరిపోదు. ఇందులో ప్రధానంగా 4 వ్యూస్ ఉంటాయి. నార్మల్ వ్యూలో మనం స్లైడ్స్ని డిజైన్ చేసుకుంటాం. నోట్స్ పేజ్ వ్యూలో టీచర్ తనకు కావాల్సిన అదనపు సమాచారం రాసుకుంటారు. స్లైడ్ షో వ్యూలో పిల్లల కోసం ఫుల్ స్క్రీన్పై చూపిస్తాం. ఇవన్నీ ఒక ఎత్తైతే కాగ్నిటివ్ పరంగా అత్యంత కీలకమైనది స్లైడ్ సార్టర్ వ్యూ. ఇది ఎందుకంత ముఖ్యమంటే ఒక ఉపాధ్యాయుడు తన బోధనా క్రమాన్ని లేదా పెడగాజికల్ నెరేటివ్ను తార్కికంగా అమర్చుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అంటే ఏ సమాచారం తర్వాత ఏది వెళితే పిల్లవాడికి సులభంగా అర్థమవుతుంది అనే ఆ లాజికల్ ఫ్లోని సెట్ చేసుకునే స్వేచ్ఛను ఇదిస్తుంది. కాబట్టి స్కూల్స్లో దీని అసలు ప్రయోజనమేంటంటే
టెక్స్ట్ బుక్స్లో ఉండే చాలా సంక్లిష్టమైన అమూర్త భావనలను అంటే అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ని ఇంటరాక్టివ్ చార్ట్లు లేదా ఆడియో విజువల్ స్లైడ్స్గా మార్చడం. అలా మార్చినప్పుడు అది నేరుగా విద్యార్థుల సెన్సరీ మెమరీని ట్రిగ్గర్ చేస్తుంది. దీనివల్ల ఎంత కష్టమైన టాపిక్ అయినా సరే పిల్లల మెదడుకు చాలా సులభంగా అర్థమైపోతుంది. క్లాస్ అంటే విసుగు చెందే పిల్లలు కూడా ఎంతో ఆసక్తిగా ఈ ప్రాజెక్ట్స్లో లీనమైపోతారు. తదుపరి 3వ విభాగం దత్తాంశ నిర్వహణ లేదా డేటా మేనేజ్మెంట్ కోసం వాడే MS యాక్సెస్. ఇది ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్కి సంబంధించిన అద్భుతమైన టూల్. ఒకసారి ఆలోచించండి, మానవ మెదడు సమాచారాన్ని ఎలా క్రమబద్ధీకరించి నిల్వ చేసి కరెక్ట్గా అవసరమైనప్పుడు ఎలా గుర్తుకు తెచ్చుకుంటుందో అచ్చం అలాగే ఈ డిజిటల్ సిస్టమ్ పనిచేస్తుంది. ఒకప్పుడు పాత మాన్యువల్ విధానం గుర్తుందా? ఫైల్స్ అన్నీ అస్తవ్యస్తంగా ఉండి ఒకే సమాచారం పదే పదే రికార్డులో రాయాల్సి వచ్చేది. సైకలాజికల్గా చెప్పాలంటే ఇది మెదడులో కాగ్నిటివ్ ఇంటర్ఫెరెన్స్ అంటే అవరోధానికి దారితీస్తుంది. కానీ ఈ DBMS అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆ గందరగోళాన్ని మొత్తం తీసేసి డేటా డూప్లికేషన్ను నివారించి పనులను చాలా సింపుల్ చేస్తుంది. ఒక డేటాబేస్లో ప్రధానంగా 4 అంచులుంటాయి. ఇదొక కాగ్నిటివ్ పాత్వేలాగా మనం ఊహించుకోవచ్చు. ముందుగా ముడి సమాచారమంతా టేబుల్స్లో స్టోర్ అవుతుంది. అక్కడ్నుంచి మనకు కావాల్సిన నిర్దిష్టమైన సమాచారాన్ని క్వెరీల ద్వారా ఫిల్టర్ చేసి బయటకు తీస్తాం. ఇక డేటాని ఈజీగా ఎంటర్ చేయడానికి ఫామ్స్ వాడతాం. చివరికి అంతిమ ఫలితాన్ని రిపోర్ట్స్ ద్వారా ప్రింట్ తీసుకుంటాం. అంటే బేసిక్ డేటా దగ్గర్నుంచి ఒక అర్థవంతమైన రిపోర్ట్ తయారయ్యే ఒక కంప్లీట్ ప్రాసెస్ అన్నమాట ఇది. ఈ డేటాబేస్లో అత్యంత ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే కీస్. ప్రైమరీ కీ అనేది ఒక స్టూడెంట్ రికార్డును ప్రత్యేకంగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు అడ్మిషన్ నంబర్ లాగా. ఇది ఎలా పనిచేస్తుందంటే మెదడు ఒక పాత జ్ఞాపకాన్ని వెలికి తీయడానికి ఏదైనా ఒక ప్రత్యేకమైన క్యూ లేదా హింట్ను ఎలా వాడుకుంటుందో ఈ ప్రైమరీ కీ కూడా ఎగ్జాక్ట్గా అలాగే పనిచేస్తుంది. అలాగే 2 ఫీల్డ్స్ కలిపితే కాంపోజిట్ కీ అంటాం. 2 వేర్వేరు టేబుల్స్ని కనెక్ట్ చేయడానికి వాడేది ఫారెన్ కీ. స్కూల్ మేనేజ్మెంట్లో ఈ MS యాక్సెస్ రోల్ చాలా గొప్పది. ఎప్పుడైతే విద్యార్థుల వివరాలు, ప్రోగ్రెస్ కార్డులు, లైబ్రరీ బుక్స్ లిస్ట్ ఇవన్నీ డిజిటలైజ్ అవుతాయో ఒక టీచర్పై ఉండే అనవసరమైన అడ్మినిస్ట్రేటివ్ భారం పూర్తిగా తగ్గిపోతుంది. సైకాలజీ పరంగా దీని అర్థమేంటంటే టీచర్కి కేవలం పాఠాలు చెప్పడంపైనా, పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడంపైనా దృష్టి పెట్టడానికి విపరీతమైన కాగ్నిటివ్ కెపాసిటీ అంటే మానసిక శక్తి మిగులుతుంది. ఇది నిజంగా చాలా అవసరం. ఇక మన 4వ విభాగానికి వద్దాం, MS పబ్లిషర్. ఇది డెస్క్టాప్ పబ్లిషింగ్కి సంబంధించిన టూల్. మన డిజిటల్ ఆలోచనలకు ఒక అద్భుతమైన భౌతిక రూపాన్ని ఇచ్చి చేతితో పట్టుకోగలిగే ప్రత్యక్ష అనుభూతిని కలిగించే సాధనమిది. ఇందులో రెడీమేడ్ టెంప్లెట్స్ ఉంటాయి. అలాగే అక్షరాల మధ్య ఖాళీలను పర్ఫెక్ట్గా సరిచేసే కర్నింగ్ లాంటి ఫీచర్లు ఉంటాయి. దీనివల్ల మనం ప్రింట్ చేసే పేపర్కి ఒక ప్రొఫెషనల్ లుక్ వస్తుంది. మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం ఒక స్కూల్ నుంచి వచ్చే బ్రోచర్లు లేదా పత్రాలు ఎంత అందంగా ప్రొఫెషనల్గా ఉంటే పేరెంట్స్కి ఆ స్కూల్ మీద అంత నమ్మకం ఏర్పడుతుంది. కమ్యూనిటీతో మంచి రిలేషన్స్ బిల్డ్ చేయడానికి ఇది చాలా ముఖ్యం. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం చూద్దాం. ఒక న్యూస్ లెటర్కి బ్రోచర్కి మధ్యున్న సైకలాజికల్ డిఫరెన్స్ ఏంటి? న్యూస్ లెటర్ అనేది 3-4 పేజీలు ఉంటుంది. స్కూల్ సాధించిన విజయాలు, ఈవెంట్స్ గురించి వివరంగా చెప్పడానికి వాడతాం. కానీ బ్రోచర్ అలా కాదు. అది జస్ట్ 1 లేదా 2 పేజీల్లో ముడిచి ఉండి కొత్త వారిని ఆకర్షించడానికి వాడే ఒక పరిచయ పత్రం. ఇక్కడ పాయింట్ ఏంటంటే సమాచారాన్ని ఎవరికి పంపుతున్నాం, వాళ్ళ అవసరమేంటి, వాళ్ళ మనస్తత్వం ఏంటి అనేదాన్ని బట్టి ఒక టీచర్ సరైన మాధ్యమాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. తదుపరి 5వ విభాగం సార్వత్రిక విద్యా వనరులు. సింపుల్గా చెప్పాలంటే OER మరియు 4 Rs. ఇది ఎడ్యుకేషన్లోనే ఒక గేమ్ చేంజర్. జ్ఞానమనేది ఎవరి ఒక్కరి సొత్తు కాదు, అది అందరిది, పంచుకున్న కొద్దీ పెరుగుతుంది అనే ఒక నిర్మాణాత్మక వాదానికి అంటే కన్స్ట్రక్టివిజంకి ఈ OER అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. 1994లో లెర్నింగ్ ఆబ్జెక్ట్స్గా మొదలైన ఈ ప్రయాణం 2002లో యునెస్కో మీటింగ్లో అధికారికంగా OERగా పేరు మార్చుకుంది. మన NCF 2005 కూడా ఈ ఓపెన్ రీసోర్సెస్ ప్రాముఖ్యతను చాలా గట్టిగా నొక్కి చెప్పింది. ఇంటర్నెట్ అనేది కేవలం ఒక వెబ్సైట్లా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే ఒక సజీవమైన విద్యా పర్యావరణంగా ఎలా మారిందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ OERలో అత్యంత శక్తివంతమైన భావన ఏంటంటే ఈ 4 Rలు. రీయూజ్ అంటే యథాతథంగా వాడుకోవడం, రివైజ్ అంటే మన క్లాస్ రూమ్ అవసరాలకు తగ్గట్టు కంటెంట్ని మార్చుకోవడం,
రీమిక్స్ అంటే వేరే వాటితో కలిపి ఒక కొత్తదాన్ని సృష్టించడం. ఇక రీడిస్ట్రిబ్యూట్ అంటే ఆ కొత్తదాన్ని అందరికీ పంచుకోవడం. ఈ 4 హక్కులు ఒక టీచర్కి విపరీతమైన స్వేచ్ఛనిస్తాయి. మీ క్లాసులోని పిల్లల మానసిక స్థాయికి తగ్గట్టు వాళ్ల కోసం ప్రత్యేకంగా పర్సనలైజ్డ్ లెర్నింగ్ అందించడానికి ఈ 4Rలు నిజంగా మ్యాజిక్ చేస్తాయి. ఒకప్పుడు ఇవన్నీ కేవలం కంప్యూటర్లోనే ఉండేవి. కాని ఇప్పుడు అన్నీ మన చేతిలో ఇమిడిపోయే మొబైల్స్, టాబ్లెట్స్లోకే వచ్చేశాయి. ఖాన్ అకాడమీ, వికీపీడియా, NROER లాంటి ప్లాట్ఫామ్స్ వల్ల పిల్లలు ఎక్కడున్నా నేర్చుకోగలుగుతున్నారు. అంటే అభ్యసన అనేది క్లాస్ రూమ్ 4 గోడలదే పరిమితం కాలేదు. ఇది పిల్లల్లో స్వయంగా నేర్చుకునే సామర్థ్యాన్ని అపారంగా పెంచుతుంది. ఇక మనం చివరి 6వ విభాగానికి చేరుకున్నాం. అదే ఇంటర్నెట్ మర్యాదలు. దాన్నే నెటికెట్ అంటాం. చూడండి, నెటికెట్ అనేది కేవలం టెక్నాలజీకి సంబంధించిన ఏవో కొన్ని రూల్స్ మాత్రమే కాదు. ఇదొక రకమైన బిహేవియరల్ కండిషనింగ్ మరియు డిజిటల్ సిటిజన్షిప్. ఆధునిక యుగంలో పిల్లలు ఆన్లైన్లో ఎలా ప్రవర్తించాలి అనే నైతిక విలువలను ఉపాధ్యాయులే స్వయంగా వారి మెదళ్లలో నాటాలి. ఇతరుల ప్రైవసీని గౌరవించడం, నిజమైన సమాచారాన్ని మాత్రమే షేర్ చేయడం ప్రోత్సహించాలి. అలాగే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం, కాపీరైట్ ఉల్లంఘనలు లాంటివి చెయ్యకూడదని చాలా స్పష్టంగా చెప్పాలి. ఈ నైతిక హద్దులను భవిష్యత్ పౌరులకు నేర్పించాల్సిన బాధ్యత పూర్తిగా మీదే. సరే, ఇప్పుడు ఒక్కసారి మనం మొత్తంగా చూస్తే ప్రదర్శించడానికి పవర్ పాయింట్, ముద్రించడానికి పబ్లిషర్, డేటాను భద్రపరచడానికి యాక్సెస్ మరియు జ్ఞానాన్ని పంచుకోవడానికి OER. ఎప్పుడైతే మీరు ఈ టూల్ కిట్ పైన పూర్తి పట్టు సాధిస్తారో అప్పుడు మీరు నిజమైన హోలిస్టిక్ మోడర్న్ ఎడ్యుకేటర్గా మారతారు. టెక్నాలజీని మరియు పిల్లల సైకాలజీని బ్యాలెన్స్ చేస్తూ ఫ్యూచర్ క్లాస్ రూమ్కి సన్నద్ధమవ్వడానికి ఇవన్నీ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ముగింపుగా ఒక్క మాట. సాంకేతికత వేగంగా మారుతున్న ఈ కాలంలో భవిష్యత్ తరగతి గదులు ఈ మార్పులను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయా? ఆ బాధ్యత రాబోయే మీలాంటి ఉపాధ్యాయులదే.